गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् अमिषीकृतमार्ताण्डं गोष्पदीकृतसागरं पुनीकृतदशग्रीवम् आञ्जनेयं नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि उल्लङ्घ्य सिन्धो सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिम् आञ्जनेयम् आञ्जनेयम् अतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమద రాక్షాంతకం. ఈ రకంగా ప్రార్థనతో ఆంజనేయ స్వామి ఆయన యొక్క అనుమతిని కోరుకుంటూ ఆయన గురించి కొన్ని విషయాలు మనం చర్చించేటట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకొని మనం భక్తిలో ముందుకు వెళ్ళేటట్టుగా కోరుకుంటూ ఈరోజు క్లాస్ మొదలు పెడతాం. మనం నవవిధ భక్తుల్లో ప్రహ్లాదను చెప్పినట్టు శ్రవణం, కీర్తనం, ఈ 9 విధాల భక్తులకు ఒక్కొక్కళ్ళని ఉదాహరణగా చెప్తూ ఎప్పుడైతే ఈ దాస్యం అంటామో దాస్యంలో హనుమంతుని పేరు తప్పకుండా తీసుకుంటాం. ఎందుకంటే హనుమంతుడు అంత గొప్ప ఉదాహరణ అనమాట దాస్యానికి. ఆయన ఒక సజీవ ఉదాహరణగా అమరంగా నిలిచిపోయారనమాట. దాస్యం అనేది ఏ రకంగా చేయాలి అనే దానికి మనకు ఉదాహరణగా హనుమంతుని యొక్క జీవితాన్ని మనం గమనించవచ్చు. ఈరోజు మనం మాట్లాడే విషయాలు మొట్టమొదట మనం హనుమంతుడు, ఆంజనేయ వారు ఈ భక్తి అనే ఈ సాంప్రదాయంలో ఆయన యొక్క పాత్ర ఏంటో ఒకసారి తెలుసుకుంటూ 4 విషయాల గురించి చర్చిద్దాం. ముఖ్యంగా ఈరోజు నేను ఆయన యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడలేదు. మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అంజనా వాయువు పుత్రుడైన హనుమంతుడు ఎంత వీరుడో చిన్నప్పటి నుంచే ఆయన చేసిన సాహసాలు, తర్వాత అతని వజ్రాయుధంతో కొట్టివేయబడడం, తర్వాత అందరి దేవతలు రకరకాల ఆశీర్వచనాలు ఇవ్వడం, అవన్నీ మనకు ముందే తెలుసు. దాని గురించి వెళ్లకుండా ఇంకొంచెం అంతర్గతమైన విషయాలు చర్చించుకుందాము అని భావంతో మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే మనం ఈరోజు మాట్లాడే 4 ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆయన యొక్క వినయం, ఆంజనేయ స్వామి యొక్క వినయం, అది ఒక ఆయన గొప్పతనానికి అది పునాది లాంటిది అనమాట. తర్వాత సేవ, ఏ రకంగా హనుమంతుల వారు నిస్వార్థమైనటువంటి సేవను రాముల వారికి అందించారు దాని గురించి, తర్వాత శ్రద్ధ అంటే అతనికి ఉండే అమితమైన విశ్వాసం, భగవంతుడి పట్ల ఉండే భక్తి విశ్వాసాలు ఎటువంటి అంటే అనిశ్చలమైనది అన్నమాట, ఎటువంటి సందేహాలకు తావులేనటువంటి ఆ శ్రద్ధ, సంపూర్ణ శరణాగతి. ఈ 4 విషయాలు తెలుసుకుంటూ ఆ విషయాలకు సంబంధించినటువంటి ఆ పాఠాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే అంటే ప్రాక్టికల్ లెసన్స్ ని కూడా మనం చర్చించుకుందాం. సో ఎప్పుడైనా అది ఇంతకుముందు చెప్పినట్టు భక్తిలో భక్తాగ్రగణ్యుడు, తర్వాత దాస్యంలో ఎవరితో కూడా సాటి లేని వారు అండ్ ఎవరంటే హనుమంతులు అనమాట. ఈ మన ఈ భక్తి సామ్రాజ్యంలో అతను తన భక్తితోటి ఒక గొప్ప ఉదాహరణగా నిలుచుతారనమాట. వాల్మీకి రామాయణంలో చూడనియండి కానీ, లేకపోతే తులసిదాస్ యొక్క రామచరితమానవ కథనం ద్వారా కానీ, వీటిలో అనేక విషయాల్లో అతని యొక్క గొప్పతనాన్ని మళ్ళీ 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 చర్చించబడింది అనమాట. ఆయన యొక్క గొప్ప శక్తికి సామర్థ్యాల గురించి కంటే ఎక్కువ అతని యొక్క ప్రేమ భక్తి రాముడి పట్ల ఎంతగా ఉందో దాన్ని మనము పదే పదే తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో ఈ అనేక ఎపిసోడ్స్లలో
ఈ వాల్మీకి రామాయణంలో కానీ లేకుంటే రామచరిత మానసంలో కానీ ముఖ్యంగా చర్చించేవి 4 అంశాలు. హనుమంతుని యొక్క వినయ విధేయతలు, అతని యొక్క నిస్వార్థ సేవ, నిశ్చలమైన విశ్వాసము, తర్వాత సంపూర్ణ శరణాగతి. వీటి గురించే మనం ఈరోజు ఇంకొంచెం విస్తారంగా చర్చించబోతున్నాం అన్నమాట. అయితే ఈ 4 లక్షణాల మూలంగా అతను ఒక ఆదర్శ భక్తుడుగా, ఎందుకంటే నిరంతరం ఆయన ధ్యానము, భక్తి, తర్వాత ఆ సేవా ధర్మాన్ని ఎలా చేయాలి అనే విధంగా ఆయన ధ్యానిస్తుంటారు కాబట్టి అతని యొక్క స్థానము అంత ఉన్నతంగా, తర్వాత పరమ భక్తుడిగా చెప్పుకోబడేటట్టుగా ఏర్పడింది అన్నమాట. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఆయన యొక్క బహిరంగమైనటువంటి లక్షణాలే కాక ఈ అంతర్గత లక్షణాలైనటువంటి వినయము, సేవాభావము, శ్రద్ధ, శరణాగతి, ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ రామాయణం యొక్క కథనాలు, వివిధ కథనాలలో చెప్పినప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క హనుమంతుని యొక్క వివిధ చర్యల ద్వారా, కర్మల ద్వారా మనం ప్రత్యక్షంగా ఏ రకంగా మన భగవంతుని సేవించాలి అనే విషయాన్ని మనలాంటి సాధకులు గ్రహించేటట్టుగా వీలుగా ఈ రకమైనటువంటి వృత్తాంతాల గురించి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి హనుమంతుడు ఏం చేశాడు కాక ఆయన చేయడం ద్వారా మనకి ఏం చెప్పారు అనేది కూడా మనము గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. సూపర్ న్యాచురల్గా మామూలు సాధారణమైన మానవుడు చేసినవి కాక అద్భుతమైన చర్యలు ఆయన చేశారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఎంత స్వచ్ఛమైన ప్రేమతో అతను రాముల వారిని ఆశ్రయించారు, సేవించారు అని. అది అతన్ని ఆ స్థానంలో నిలబెట్టేందుకు కారణం అతని యొక్క నిశ్చలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సేవ భావం వెంట ప్రేమ కూడా అన్నమాట. అందుకని ఈ రామచరిత మానస్లో భగవంతుడు శివుడు చెప్తారనమాట. ఏం చెప్తారు అంటే హనుమంతుడి అంత గొప్ప భక్తుడు, అదృష్టమైన వాడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే అతను రాముని యొక్క పాదాలకు పూర్తిగా శరణు వేడుకున్నవాడు. అంటే రాముని యొక్క పాదాన్ని అతను ఆశ్రయించాడు కాబట్టి అతని కంటే గొప్ప అదృష్టవంతుడు లేరని చెప్తున్నారు అనమాట. ఏమని చెప్పారంటే హనుమాన్ సమ నహి మహా భడ్భాగి నహి కోయి రామచరణ్ అనురాగి గిరిజాజాసు ప్రీతి సేవకాయి బార్ బార్ ప్రభు నిజముఖ గాయి. హనుమంతుడు ఏంటి అంటే ఆయన యొక్క ఆ అదృష్టం ఏంటంటే మిగతా వాళ్ళకంటే కూడా భగవంతుని పట్ల, ఆయన యొక్క పాద పద్మాల పట్ల విపరీతమైన ప్రేమ అనమాట. అంతరంగాల నుంచి అతను దాన్ని ప్రేమిస్తున్నారు అని చెప్తూ, ఎవరితో చెప్పారంటే శివుడు పార్వతితో చెప్తున్నారు అనమాట. ఈ ప్రేమ తర్వాత సేవ హనుమంతుడు చేశారు. వాటి వల్ల రామచంద్రుడు ఎంతో ఆనందించి హనుమంతుని యొక్క కీర్తిని ఆయన యొక్క ఈ పెదవులతో గానం చేసేవారట. అంటే భగవంతు కృపకు పాత్రుడైన వాడు హనుమంతుడు అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఆయన చేసిన ఎక్స్ట్రాడినరీ విషయాలే కాక ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఆయన ప్రేమ, భక్తి, సేవలతోటి రామచంద్రుల వారిని ఎంత ఆకర్షించారంటే ఆ స్వామి స్వయంగా హనుమంతుడి యొక్క గుణగణాన్ని తన ముఖ పద్మం ద్వారా కీర్తించేవారు అనమాట. సరే, ఆ 4 గుణాల గురించి కొంచెం మనము దీర్ఘంగా చర్చించుకోవాలి అంటే మొట్టమొదట మనకు హనుమంతుడి గురించి తలుచుకోగానే మనకు మనసులో మెదిగేది ఆయన యొక్క వినయం, ఆ వినయ విధేయతలు అన్నమాట. అది ఈ యొక్క హనుమంతుడి యొక్క గొప్పదనానికి అది మూలాధారం అని చెప్పొచ్చు మనం. ఎంతో బలవంతుడు అతను. అతులిత బలధామ అని చదువుతాం కదా ఈ హనుమాన్ చాలీసాలో. ఎంతో బలవంతుడు ఆయన. అంత బలము, తర్వాత బుద్ధి, నైపుణ్యం అన్నీ కలవాడు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఏంటంటే చాలా వినయం కలవాడు అన్నమాట. అంతేగాక తను ఏంటి అంటే నాకు ఇది ఉంది అది ఉందని ఎప్పుడు అనుకోలేదు. తను రాముని బంటుగానే తను చెప్పుకున్నారనమాట. ఏ విషయమైనా, ఏ పనైనా కూడా, ఏ కార్యానైనా అతను సాధించేటప్పుడు చాలా నిరాడంబరంతో రాముని పట్ల ఒక భక్తితోటి, తర్వాత తన యొక్క
సొంత కీర్తి కానీ తన పేరు కానీ కోరుకోకుండా, పేరు ప్రతిష్టలు కోరుకోకుండా ఆయన ఆ కార్యాన్ని నిర్వర్తించేవారు అనమాట. దీనికి ఒక రెండు ఉదాహరణలు చెప్తారనమాట. అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి, ముఖ్యంగా రెండు. ఒకటి ఏంటంటే, మొట్టమొదటిసారి రామచంద్రుల వారిని హనుమంతుడు కలుసుకున్న ఘట్టం అన్నమాట. ఆ తర్వాత ఆ కలుసుకున్న తరువాత ఆయన చేసినటువంటి పనులు, సాధించినటువంటి కార్యాలు, ఇవి మనకేంటంటే హనుమంతుని యొక్క వినయ విధేయతల గురించి చక్కగా చిత్రీకరిస్తాయి అన్నమాట. దీన్ని బట్టి భక్తి అనే పథంలో వినయం యొక్క ప్రాధాన్యత మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఆ మనం అనేక సార్లు విన్నాము, కొన్నిసార్లు సినిమాల్లో చూసాము. హనుమంతుడు వారు రామచంద్రుల వారిని ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు అతను ఒక బ్రాహ్మణ పండితుడు లాగా వస్తారనమాట. అంటే తన రూపంతో కాకుండా సుగ్రీవుని యొక్క ఆజ్ఞ వల్ల ఈ కొత్త వ్యక్తులు ఇద్దరు ఇక్కడ తిరుగుతున్నారు, మన ఈ పర్వతాల సమీపానికి వచ్చారు, ఎవరో తెలుసుకోమని సుగ్రీవుడు చెప్పినప్పుడు ఆయన ఒక బ్రాహ్మణుడు లాగా వెళ్తారు. బ్రాహ్మణుడు లాగా వెళ్ళి, మరి ఎంక్వైరీ చేశారు, నాకు పవర్ ఉంది అని ఆయన ఎక్కడ డాబు దర్పం ప్రదర్శించలేదు. చక్కగా చేతులు జోడించి వాళ్ళతోటి మృదువుగా వాళ్ళను కీర్తిస్తూ చక్కటి భాష మాడుకుంటూ వాళ్ళ ముందు వెళ్ళారనమాట. అతని వాక్కులు ఏ రకంగా ఉన్నాయంటే ఎంతో మర్యాదపూర్వకంగా, తర్వాత విధేయపూర్వకంగా కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈ హనుమంతుడి ఆ వాక్కులు కూడా ఏ రకంగా ఉన్నాయంటే జాగ్రత్తగా ఆచితూచి అనమాట. అవి నిరాడంబరంతో ఉన్నాయి, అదే రకంగా అదే సమయంలో అనర్గళంగా ఉన్నాయి. అతను పలికిన పలుకులు ఎంత అనర్గళంగా, ఎంత చక్కగా మాట్లాడారంటే రాముల వారు చాలా సంతోషపడ్డారట, ఆకర్షితులయ్యారట. ఇంప్రెస్ అంటారు. అతనికి చాలా నచ్చింది హనుమంతుడు మాట్లాడిన విధానం. అప్పుడు రాముడు లక్ష్మణ్ తోటి అంటాడు అనమాట, ఇతను చూసానికి ఈ రకంగా ఉన్నాడు కానీ ఇతను తప్పకుండా చాలా గొప్ప పండితుడై ఉంటాడు. తర్వాత ఎవరైతే నాగరికత కలిగిన వాడు పండితుడో అతనే ఈ రకంగా ఎటువంటి దోషం లేకుండా, దోషరహితంగా, అనర్గళంగా మాట్లాడగలుగుతాడు అని చెప్పారనమాట. సో మొట్టమొదటి కలయికలోనే హనుమంతుల వారి యొక్క సంభాషణ పూర్వకంగా రాముల వారికి హనుమంతుడి యొక్క వ్యక్తిత్వం తెలిసిపోయిందనమాట. దాన్ని మనకు చక్కటి శ్లోకాల ద్వారా చెప్తారనమాట. చెప్తూ ఈ రాముడి ఉద్దేశంలో హనుమంతుడి యొక్క ఔన్నత్యాన్ని చెప్పడంలో ఏం చెప్తారంటే, నా అనృగ్వేద వినీతస్య నా అజుర్వేద ధారిణ నా అసామవేద విదుష శక్యం ఏవం విభాషితం. రాముడు ఏం చెప్తారంటే, ఇది ఋగ్వేదాల్లో ఎవరైతే దాంతో నైపుణ్యం పొందలేదో, ఎవరైతే యజుర్వేదాన్ని వాళ్ళు జ్ఞాపిక ఉంచుకోలేరో, ఎవరైతే సామవేదాన్ని పఠించలేరో వాళ్ళు ఈ రకంగా పలకలేరు. కాబట్టి ఇవన్నీ వేద జ్ఞానాలు ఉన్నది కాబట్టి ఇతను పండితుడు, అతని పాండిత్యాన్ని గుర్తుపట్టారనమాట. చెప్పి నూనం వ్యాకరణం శిష్ణం అనేన బహుధా శృతం బహు వ్యాహర్త అనేన కించిత్ అపశబ్దితం. ఇతను వ్యాకరణాన్ని కూడా బాగా చదువుకున్నాడు, వ్యాకరణం తెలిసినవాడు. అందుకని ఇంత మాట్లాడినా కూడా ఎక్కడ కూడా ఒక్క పొల్లు మాట ఎక్కడైనా అనకూడని విధంగా కానీ, పలకకూడని విధంగా కానీ అతను పలకలేదు. ఈ రెండు శ్లోకాల వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, హనుమంతుని యొక్క పాండిత్యం, ఆయన ప్రావీణ్యత, రాములవారు ఆయన ఏ రకంగా గుర్తించారు. అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది కదా, ఒక ఆ మామూలుగా మనం వంట చేసుకునే వాళ్ళకి. అదే రకంగా రాముల వారికి ఆ మొట్టమొదటి సమావేశంలోని మారు రూపంలో వచ్చినప్పటికీ కూడా హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని అతను చెప్పారనమాట. ఇక్కడ హనుమంతుడు ఏంటంటే అతను ఎంతో గొప్పవాడైనప్పటికీ ఇక్కడ చాలా సాధారణమైన బ్రాహ్మడిగా వచ్చారనమాట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే అతను ఎంత వినయ విధేయతలు కలవాడు. తర్వాత వాళ్ళ యొక్క రాబోయే అనుబంధానికి, స్నేహానికి ఎంత చక్కటి పునాది రాళ్ళు వేశారో మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ సంఘటన ద్వారా. రాముడు ఎప్పుడైతే
ఆ, ఆయన యొక్క భగవంతుని పట్ల, రామచంద్రుల పట్ల ఆయనకి ఎంత భక్తి భావన ఉంటుందంటే, యుద్ధానంతరం ఆయన భరతుని కలుసుకున్నప్పుడు కూడా అతన్ని ఆ పరిచయం చేసుకున్నప్పుడు ఏం చెప్పారట అంటే, మారుత సుతమైన్ కాపి హనుమాన నాము మోర సును కృపానిధాన దీనబంధు రఘుపతి కర కింకర. ఇక్కడ ఏం చెప్పారంటే రఘుపతి కర కింకర, రఘుపతి యొక్క కింకరుణ్ణి అని చెప్తున్నాడు అనమాట. నేను మారుతిని అంటే ఈ వాయుదేవతకు కుమారుణ్ణి, కోతిని, నా పేరు హనుమాను. ఉం? కానీ ఓ రాజా, ఓ రాకుమారుడా, నేను ఆ రఘుపతి ఆ భగవాను రఘుపతికి దాసుని. ఎటువంటి రఘుపతి అయ్యా అంటే దీనులకు బంధువు. నాటువంటి అంటే నేను దీనుణ్ణి అని చాలా వినయంగా అక్కడ రాముని యొక్క యశస్సును ఎక్కువ చేస్తూ తనను ఇంకా ఇంకా అల్పంగా చేసుకుని తను పరిచయం చేసుకుంటారనమాట. ఆయన ఏంటి అంటే ఆ అది నటన కపటం కాదు, అతనిలో అతను సహజమైనటువంటి ఆ వినయం అన్నమాట. తర్వాత ఎప్పుడైతే ఆ సీతాదేవిని కనుక్కుంటారో, సీతాదేవిని కనుక్కొని ఆయన లంకా దహనం చేసి ఆయనకి ఇచ్చిన పనిని దిగ్విజయంగా నెరవేర్చుకొని వచ్చినాక కూడా అతను ఏమంటారంటే, నీ దయ వల్ల కార్యం నెరవేరింది, కనుగుంటి సీతను అని చెప్తారు అంతే, అని చాలా మౌనంగా ఉంటారు. తన గొప్పతనం కానీ నేను ఇలా చేశాను అలా కొట్టాను నరకని ఏం మాట్లాడలేదు. కానీ తోటి వానరులు మటుకు వాళ్ళు హనుమంతుని యొక్క ఈ గొప్పతనాన్ని చెప్తారనమాట. ఇంత మాట్లాడుతున్నా హనుమంతుడి మటుకు చాలా వినయంగా మౌనంగా ఒక పక్కకు కూర్చున్నారనమాట. అంటే అతను ఏంటి అంటే తన గొప్పతనాన్ని అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, రాముని కార్యం నెరవేరింది అనే విషయానికి అతను ప్రాధాన్యత ఇచ్చారు. ఇది హనుమంతుని యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క వినయం కూడా చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఒకసారి భగవద్గీతలో చూసుకుంటే, అక్కడ భగవంతుడు చెప్తాడు కదా హనుమంతుడికి, భగవద్గీత 11వ అధ్యాయంలో 33వ శ్లోకంలో నిమిత్త మాత్ర అని చెప్తారు. నిమిత్త మాత్ర సవ్యసాచి అని. అంటే అతను ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఒక సాధారణమైన పరికరాన్ని, భగవంతుని చేతిలో నేను పరికరాన్ని, ఇందులో నా గొప్పతనం లేదు, ఈ రామచంద్రుల వారి కార్యాన్ని నెరవేర్చాను అన్న వినయ విధేతలు అతనిలో ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా తను అక్కడ గొప్ప చెప్పుకోవడం చూడలేదన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క వినయాన్ని, అతని యొక్క వ్యవహారాన్ని చూసారో, రామచంద్రుల వారి హృదయం చాలా ఆర్ద్రం అవుతుందన్నమాట. ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎప్పుడైనా సరే ఒక భక్తుల్లో ఎప్పుడు అతని గర్వాన్ని జయించి ఈ రకమైనటువంటి వినయంగా ఉంటారో, అటువంటి వాళ్ళను భగవంతుడు ఎంతో వాళ్ళు అటువంటి వ్యవహారాన్ని భగవంతుడి భక్తుల్లో చాలా నచ్చుతారనమాట. అంతేగాక తన యొక్క విజయాన్ని కూడా భగవంతుడికే అర్పితం చేస్తూ ఆయన కారణంగానే ఆ విజయాన్ని సాధించాలన్న భావన ఎప్పుడైతే భక్తుల్లో ఉంటుందో, అది భగవంతుడికి ఆనందకరంగా ఉంటుంది. అందుకని మన చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, తృణాదపి సునీచేన సౌరివ సహస్రున. అంటే ఈ యొక్క భక్తుల్లో ఉండే ఈ వినయ విధేయతలు అనేది ఏంటంటే మనకు అది బలహీనత కాదు, మనకున్న గొప్ప ప్లస్ పాయింట్ అన్నమాట. సో ఈ వినయం గురించి మన ప్రాక్టికల్ గా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అంటే, ఒకటి ఏంటంటే హనుమంతుడు తనకు తెలియని రామచంద్రరావు అనే లక్ష్మణుని వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళ గురించి వెళ్ళారో కలుసుకోవాలని, చాలా మృదు భాషగా వెళ్ళారు. వాళ్ళ పట్ల ఎటువంటి అసభ్య ప్రవర్తన లేదు, చాలా చక్కగా వెళ్ళారనమాట. అదే రకంగా మనం ఏంటంటే, మనం ఎప్పుడైనా మన కొత్త వాళ్ళని కలుసుకున్నప్పుడు, భక్తుల్ని కలుసుకున్నప్పుడు, తర్వాత భగవంతుని గురించి తలుచుకున్నప్పుడు కూడా మనలో ఆ వినయము, గౌరవము, తర్వాత విశ్వాసం, ఈ మూడు మనలో పెంచుకోవాలన్నమాట. ఆ లక్షణాలు మనము పెంచుకోవాలి. హనుమంతుని యొక్క ఉదాహరణతో మనం నేర్చుకోవాల్సింది అదనమాట. తర్వాత ఏంటంటే, మనం మన నోటితో 10 మాటల కంటే ఒక చేత మనం ఏంటో తెలియజేస్తుంది కదా. పండితుడుగా, గొప్ప భక్తుడుగా నేను వేషధారణలు వేయచ్చు, కానీ ఒకసారి నోరు కూర్చొని నా చిన్న ఒక యాక్షన్ మీకు తెలిసిపోతుంది నేను ఎటువంటి దాన్ని.
కాబట్టి ఇక్కడ హనుమంతుడు ఏంటి అంటే ఆ నేను చేశాను, నాది నా వల్ల ఇది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ ఆయన ఆ వ్యక్తీకరణ చేయలేదన్నమాట. పైనుంచి ఆ ఎంతో వినయంగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. కానీ అతని గొప్పతనాన్ని రాముల వారు మిగతా వాళ్ళందరూ కూడా గమనించారు అంట. అంటే కొన్నిసార్లు ఏంటి అంటే మనలో ఉండే ఈ టాలెంట్స్ ఉన్నాయి, వాటి గురించి మనము చెప్పుకోనక్కర్లేదు అందరితోటి. నేను చేశాను అని మనం అడ్వర్టైజ్ చేసుకోక్కర్లేదు అనమాట. మన పని మనం ఏంటో అందరికీ తెలియజేస్తుంది. కాబట్టి సేవలో ఉన్నప్పుడు భక్తులుగా మన సేవల్ని మనం చేసిన మన గొప్పతనాన్ని అందరూ చూడాలి, గమనించాలి, పొగడాలి అన్న ఆశ మనం పెట్టుకోకూడదు. మన కర్తవ్యంగా సేవా నిరతితోనే మనం ఆ పనులు చేయాలన్నమాట. తర్వాత సేవకుడు, సేవకుడుగా భగవంతుని యొక్క సేవకుడుగా నిరంతరం తన యొక్క ఉనికిని హనుమంతుడు పా పాటించేవారనమాట. నేను రామదాసుని అన్న ఎప్పుడైతే ఆ, లంకలో అశోకవనంలో సీతాదేవి గురించి వెతుకుతూ వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకున్నాక కూడా అతను తనను రాముడి వంటగానే పరిచయం చేసుకుంటారనమాట. అంటే ఆ దాస్య భావం, నేను రాముడికి సేవకుని అన్న భావన ఆయన నిరంతరం చాలా స్వభావ సిద్ధంగా ఉంటుందన్నమాట. ఆ ఎప్పుడైతే ఆ రకమైనటువంటి భావనలో మనలో ఉంటే మనలో మిథ్యాహంకారము ఎప్పుడు కూడా పెరగదు. అంటే ఇవన్నీ ఏంటంటే మనం సాధకులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అన్నమాట. ఈ రకంగా ఉండడం వల్ల ఏంటంటే మనం మన స- అంటే ఇంకా దిగజారిపోకుండా మనము స్టడీగా ఉండడమే కాకుండా భగవంతుని సేవలను కూడా మనం చక్కగా చేయగలుగుతాం. నేను భగవంతుని సేవకుని, నేనేం చేసిన ఆయన కోసమే చేస్తున్నాను అన్న భావనతోటి నిత్య అహంకారం లేకుండా ఎప్పుడైతే మనం సేవలు చేస్తామో అది భగవంతునికి అది ప్రీతికరం అవుతుందన్నమాట. అందుకనే ఈ భక్తి నవవిధ భక్తుల్లో ఈ దాస్యం అనే ఒక టాపిక్ కూడా ఎందుకు చెప్పారంటే ఆ దాస్య భావన కూడా అంత ముఖ్యం. ఆ దాస్య భావన లేకుండా భగవంతుని మనము ప్రీతి నొందించలేము అనమాట. తర్వాత ఎవరన్నా మనల్ని పొగిడితే ఆ, ఏంటంటే అది భగవంతుడి కృప, లేకుంటే ఆచార్యుని కృప. ఈ రకంగా మన మూలంగా జరిగింది అని అనుకోకుండా మన యొక్క ఈ విజయాన్ని భగవంతుడికి భక్తులకు అంకితం చేస్తారనమాట. ఆ అంతేగాని నా వల్లే జరిగింది, అవును నేనే చేశాను అని చెప్పుకోవడం సబబు కాదు. శిలా ప్రభుపాదుల వారు కూడా ఆయన ఆయన ఎన్నో అద్భుతాలు సాధించారు, మనందరికీ తెలుసు. అటువంటి సాధించిన అద్భుతాలని కూడా ఆయన యొక్క సక్సెస్ ని ఎప్పుడు వాళ్ళ గురువు గారికి లేకపోతే కృష్ణ కృపకు లేకపోతే భక్తులు ఎవరైతే ఈ ప్రచారంలో తనకు సహాయంగా చేదోడు వాదోడుగా ఉండి తను గురువుకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేందుకు సహకరించారో వాళ్లకు ఆ గొప్పతనాన్ని ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు కూడా చూడండి, ఎవరైనా మహారాజుకు చేయి అంటే వెంబడే శిలా ప్రభుపాద్కి చేయి అంటారు వాళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వాళ్ళకంటే ఉన్నత వ్యక్తులకు ఆ గొప్పతనాన్ని ఇచ్చేస్తారు. లేకపోతే ఏంటంటే అది మనకు భారం లాగా అవుతుంది అనమాట. అందుకనే చైతన్య మహాప్రభు అన్నారు, నా ధనం నా జనం నా సుందరి. ఇవి ఈ కీర్తి ప్రతిష్ట అనేవి ఉంటాయి కదా, ఇవి మనల్ని మన భగవత్ మార్గంలో ముందుకు పోయేందుకు అడ్డంకులుగా అవుతాయి అన్నమాట. అందుకని ఎవరన్నా మనం పొగిడితే అది మనము తలకెక్కకుండా మన ఎంబడే మన మనకంటే సీనియర్స్ వాటిని అందజేయాలన్నమాట. తర్వాత ఈ భక్తిలో ఎటువంటి ఈగో, నేను అనే ఆ, భావన లేకుండా అని దాన్ని చేయడం, అది మంచి ఉదాహరణ మన హనుమంతుల వారు. ఆయన ఎప్పుడు కూడా ఏది చేసినా రామచంద్ర వారి కీర్తికి, రామచంద్ర వారి జయానికి, రామచంద్ర వారి ఆ ఆనందానికి చేశారు. కానీ ఎప్పుడు కూడా తన కోసం తను ఏమీ చేయలేదన్నమాట. ఆయన కోరుతుంది భగవంతుని యొక్క ఆనందం. అటువంటి అంటే మనం కూడా మనలో అది పొందించుకోవాలి. మనం ఏది చేసినా కూడా అది భగవంతునికి ప్రీతికరమై అవ్వాలి అన్న భావనతో మనం చేసుకుంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనల్ని మనం మన కిందకు పెట్టుకొని మనకంటే మన అతిథులకు మనం గౌరవాన్ని ఇస్తే ఆ ఈగో అనే విషయం అంటే మనలో ఉండే నేను అనే భావనను మనం అణగదొక్కుంటే అది మన భగవంతుడికి మనకు ఆ ప్రీతి కలిగించే ప్రయత్నాల్లో సక్సెస్ వస్తుంది అనమాట.
ఇంకా రెండోది ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది ఆయన యొక్క వినయం. రెండో పాయింట్ ఏంటంటే సేవ. సేవ మనకు చాలా అవసరం. ఈ భక్తి యొక్క సేవలో సేవ అనే పాయింట్ ఎందుకు మనం హనుమంతురావుని ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఆయన చేసినటువంటి నిస్వార్థమైనటువంటి సేవ, రాముల వారు చేసినటువంటి సేవ. ఒకవేళ మనము హనుమంతుడి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తే ఎప్పుడైతే వినయం అనేది ఆయన యొక్క గుణం అని చెప్తామో తర్వాత ఈ సేవ నిస్వార్థమైనటువంటి సేవ కూడా ఆయన యొక్క భక్తిని వ్యక్తీకరించే ఒక సాధనం అని చెప్పొచ్చు. అతనిలో వినయం అతని యొక్క స్వభావ సిద్ధమైనటువంటి గుణం అయితే, ఫౌండేషనల్ క్యారెక్టర్ అయితే, ఆయన చేసే సేవ అనేది ఏంటి అంటే ఆయన యొక్క భక్తిని ప్రదర్శించేందుకు అతను చేపట్టినటువంటి పనులు అన్నమాట. అసలు ఆయన రాముల వారిని సేవించేందుకే తన ప్రతి క్షణం కూడా అని ఏమంటారు వ్యక్తీకరించేవాళ్ళు. అంటే ప్రతి క్షణం ఆయన జీవించేది రాముల వారి యొక్క సేవ కోసమే అనమాట. శిలా ప్రభుపాదుల వారు కూడా ఈ సేవా భక్తి అనేది మనం ప్రదర్శించాలి, అంటే మనం సేవ చేయాలి, భక్తితో సేవ చేయాలని శిలా ప్రభుపాదుల వారు చెప్పుడే కాదు, ఆయనే అది చేసి చూపించారు మనకు. ఏ రకంగా తన భక్తిని చేస్తూ సేవ చేస్తూ, సేవ కేవలం భగవంతుడే కాక భాగవతుల సేవ కూడా ఎలా చేయాలి అనేది ఆయన చేస్తూ మనం మిగతా శిష్యులకు కూడా నేర్పించి మనందరికీ ఆదర్శప్రాయంగా అనమాట. అందుకని ఈ సేవ అనే విషయం మనకు తరచుగా వింటుంటాం అన్నమాట. ఏది చేసినా ఆ సేవలో ఇది గొప్ప సేవ, ఇది తక్కువ సేవ అని ఏం లేదు. ఏదైనా భగవంతుని ప్రీతి కోసం, భాగవతుల ప్రీతి కోసం చేసే సేవ ప్రతిది కూడా ముఖ్యమే అన్నమాట. దాంట్లో పెద్దది చిన్నది అనేది ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే భక్తుడు అనేవాడు నాకు పెద్ద సేవ ఇవ్వలేదు, నాకు చిన్న సేవ ఇచ్చారు అనే విషయంతో మనం కంప్లైంట్ చేయకూడదు. ఎందుకంటే హనుమంతుల వారు కూడా ఎప్పుడు కూడా అటువంటి భావనని వ్యక్తీకరించలేదన్నమాట. ఆ తర్వాత రాముల వారి సేవించడం అన్నిట్లో ముఖ్యమే. అంతేగాని నా యొక్క సౌఖ్యం కానీ లేకపోతే నా గౌరవం కానీ ఇటువంటి లోటు జరుగుతుందనే విషయాన్ని నేను ఇప్పుడు కూడా ఈ రామాయణం మొత్తం కథనంలో మనం చూడమన్నమాట. ఏ చిన్న పనైనా కూడా అత్యంత ఉత్సాహంతో అతను చేసేవారు అనమాట రాముల వారి కోసం. ఏ రకంగా అంటే ఒక్కోసారి ఆ రాముల వారికి దూతగా ఉండేవారు. తర్వాత రాముల వారి ఆజ్ఞ మీద ఆయన సీతమ్మ వారి జాడ కనుక్కున్నారు. తర్వాత ఆ యుద్ధంలో పాల్గొన్నారు. తర్వాత ఎప్పుడైతే లక్ష్మణుడు మూర్ఛిల్తాడో హిమాలయానికి వెళ్ళి సంజీవిని పర్వతాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే ఏ సేవ అయినా ఎటువంటి సమయంలోనైనా సేవను చేసింది, కానీ 24 hours into 7 రెడీగా ఉండేవారు అనమాట. అటువంటి అంటే 24 గంటలు, వారం, నెల, సంవత్సరాలు ఎప్పుడూ రెడీ అనమాట ఆయన. తర్వాత ఏది చేసినా కూడా ఏదో మొక్కుబడి కాదు, సంపూర్ణమైన సేవాభావంతో, అంకిత భావంతో, ప్రేమతోటి కూడా చేస్తూ మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించకపోయేవాళ్ళు అనమాట. ఈ విషయంలో 2 ఉదాహరణలు తీసుకుంటే, ఒకటి ఏంటంటే అతను సీతాదేవిని జాడ కనుక్కునేందుకు లంకకు వెళ్తారు. ఆ తర్వాత ఏంటంటే యుద్ధం తర్వాత ఆయన ఏం చేశారనేది. ఈ 2 మనకు ఉదాహరణలు తీసుకుంటే వీటి బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే భగవంతుణ్ణి లేకుంటే ఏదన్నా భగవత్ సంబంధమైన విషయాన్ని మనము ఒక డ్యూటీగా తీసుకొని అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అన్న విషయం, అంటే ఒక భక్తుడిగా భగవంతుని యొక్క సేవన ఎంత ఆనందం కలిగిస్తుందన్న భావంతో ఏ రకంగా చేయాలి అనేది మనకు ఈ 2 సన్నివేశాల ద్వారా తెలిసింది. అంతకంటే ముందు ఒక చిన్న ఉదాహరణ, లైవ్లీ ఉదాహరణ ఏంటంటే ముఖ్యంగా కిశోరిని శ్రీపతాక స్వామి గురు మహారాజ్ గురించి తెలిసిన వాళ్ళందరికీ ఆయన యొక్క శిష్యుడు మహావరాహ ప్రభు గురించి కూడా తెలుసు. మహావరాహ ప్రభు ఏంటి అంటే సుమారు ఒక 20 ఏళ్లుగా 2 దశాబ్దాల పై నుంచి గురు మహారాజుని ఒక సేవకుడుగా, ఒక శ్రేయోభిలాషుడిగా, తర్వాత ఒకసారి అన్ని చెప్పారు. ఒకసారి వచ్చినప్పుడు
ఓసారి మహారాజు ఆగ్రహంతో ఒక చెంపదెబ్బ కూడా వేశారట. అంటే ఒక భక్తురాల్ని కలవకుండా చేసే ప్రయత్నంలో అతను అడ్డగిస్తే, అంటే సమయం అయిపోతుందని ఆ సమయంలో ఒక దెబ్బ కూడా వేశారట. అంటే అన్ని రకాలుగా కూడా ఆయన భరిస్తూ ఎప్పుడు కూడా చిరు నవ్వుతోటి తన స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒక గురువుని ఆ, సేవ చేసే ఒక ఆ, వ్యక్తి మన ముందు ఇప్పటికీ ఉన్నారన్నమాట. ఉదాహరణ మహావరాహ ప్రభు సేవకుడు అనగానే మనకు చక్కటి ఈ ప్రస్తుత కాలంలో గుర్తు రావాల్సింది మహావరాహ ప్రభు. అయితే ఇక్కడ ఏంటంటే హనుమంతుని యొక్క గొప్ప సేవాభావాన్ని మనకు చెప్పే సంఘటన ఏంటంటే, ఒకటి అతను లంకకు వెళ్తున్నప్పుడు సుందరకాండలో వస్తున్నట్టు రామాయణంలో ఆ అందరూ ఎవరైతే అటు దక్షిణ దిక్కు వెళ్తారో ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇంత దూరం ఇన్ని మైళ్ళు అయితే నేను జంప్ చేయగలను, మొత్తం సముద్రం దాటగలను అని వాళ్ళ సామర్థ్యాలు చెప్పుకుంటారనమాట. చెప్పుకుంటుంటే జాంబవంతుడు ఇప్పుడు హనుమంతుల వారికి ఆయనకు ఉన్న శక్తిని ఆయన గుర్తు చేస్తారనమాట. చెప్తే అప్పుడు రాముల వారి యొక్క నామాన్ని తలుచుకుంటూ అతను మళ్ళా అమితమైనటువంటి శక్తిని విశ్వాసాన్ని తీసుకుంటూ అతను ఈ సముద్ర లాంఛనం చేస్తారనమాట. ఎవరు? హనుమంతుడు. అది తీసుకున్నాక అతను ఏం చేస్తారంటే దీంట్లో చక్కటి ఉదాహరణ చెప్పారు, నేను తర్వాత చెప్తాను. రామకాజ్ కిన్హే బినుమోహి కహా విశ్వం. ఇది ఇది ఇన్సిడెంట్ ఇప్పుడు వస్తుందంటే, ఆయన వెళ్తూ ఉంటారు సముద్రాన్ని ఆయన దాటుతున్న సమయంలో దేవతల యొక్క ఆజ్ఞ మీద మైనాకుడు పర్వతం, అతను సముద్రంలో ఉంటారనమాట. మైనాకుడికి రెక్కలు ఉంటాయి, అన్ని పర్వతాల రెక్కలు తెంపబోయినప్పటికీ కూడా ఇతని మటుకు దాక్కుని ఉంటాడు సముద్రంలో. అతను వాయుదేవికి మిత్రుడు. అతను పైకి తేలి వచ్చి హనుమంతుని తనపై విశ్రాంతి తీసుకోమంటాడు అనమాట. విశ్రాంతి తీసుకోమంటే ఆయన ఏం చెప్తారంటే, రామకార్యం నెరవేర్చేదాకా నాకు విశ్రాంతి అనేది ఉండదు, తీసుకోను నేను అని. రామకాజుకిన్హే వినుమోహి కహా విశ్రాం, నాకు విశ్రాంతి లేదు, తీసుకోను నేను అని చెప్తారనమాట. చెప్తే ఈ రకంగా ఏంటంటే ఆ మాట చెప్తూ మృదువుగా ఆయన దగ్గర వందనాలు పెట్టి ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇది రా రామభక్తుడైనటువంటి హనుమంతుని యొక్క మనోభావాన్ని తెలియజేసే విధానం. మనకు కూడా ఏంటంటే ఒక మంచి పాఠం, భగవత్ సేవలో మనము విశ్రాంతి, లేజినెస్ మనకు పనికిరాదు అనే విషయం అన్నమాట. తన యొక్క కంఫర్ట్స్ కంటే రామకార్యాన్ని ముందుకు పెట్టుకున్నారనమాట. ఎప్పుడైతే లంకకు వెళ్ళాక మన సంకల్లో కూడా ఒకేసారి అతను సీతాదేవి కనుక్కోలేదు. ముందు అతను పుష్పక విమానంకి వెళ్ళడం, అంతకంటే ముందు లంకని తోటి యుద్ధం చేయడం, ఇవన్నీ అవుతాయి కదా. ఇదంతా అయినాక ఏంటి అంటే ఆ ప్రతి అడ్డంకుని కూడా అతను తన యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా ఒక ఛాలెంజ్ లాగా, అంటే రాముని యొక్క సేవలో వీటిని ఛాలెంజెస్ లాగా తీసుకున్నారనమాట. తీసుకుంటూ ఒక్కొక్క అడుగు వేస్తూ రాముడి కృప వల్ల హనుమంతుడికి సీతమ్మ జాడ అశోకవనంలో దొరుకుతుందన్నమాట. ఎప్పుడైతే అశోకవనంలో సీతాదేవిని చూసి సీతాదేవి ఈ రాక్షసుల వాళ్ళ పడుతున్న ఆరళ్ళు, రాముని యొక్క రావణాసుని యొక్క కఠినోక్తులు ఇవన్నీ చూసి అతని మనసు చాలా ఆ దయతో నిండిపోతుంది అనమాట. ఎంతో ఎమోషనల్ మూమెంట్ అది. కానీ సీతమ్మ వారిని ఏ రకంగా ఆ అతను ఆమెకు స్వాంతన కలిగించాలి. ఎందుకంటే అప్పుడే రావణాసుడు రావడము, కఠినోక్తులు పలకడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళా రావణాసుడు ఈ రూపంలో వచ్చాడని ఆవిడ అనుకోకూడదు. ఏ రకంగా నేను సీతమ్మ తల్లిని పరోక్షంగా రాములవారిని ఏ రకంగా సేవించాలి అని ఆలోచించారనమాట. ఆలోచించి ఆయన తనెవరో తన గొప్పతనం ఏదో చెప్పుకోలేదు. ఏం చేసుకున్నారు, మృదువైన పాట రూపంలో ఆయన తను రామదూతగా చెప్పుకుంటూ రాముల వారిని, సీతమ్మ వారిని సేవించుకోవాలన్న తన కోరికను వ్యక్తపరుస్తూ రాముల వారి యొక్క గుణగణాలు, ఆయన రూప సౌందర్యాలన్నీ చెప్తారనమాట. ఎప్పుడైతే ఆ రకంగా అతను కీర్తన చేస్తారో అప్పుడు సీతమ్మ తల్లి అతనిలో ఉండే ఆ భక్తిని, హనుమంతుని యొక్క భక్తిని ఆమె గ్రహించుకొని తను స్వాంతన పడతారనమాట. తర్వాత రాముడు ఇచ్చినటువంటి ఆ ఉంగరాన్ని సీతమ్మకు ఇవ్వడము,
తర్వాత రాముల వారి యొక్క సందేశాన్ని కూడా ఇస్తారనమాట. ఇవన్నీ ఇచ్చినాకేంటి అంటే వెళ్ళిపోలేదు. ఆ, ఎందుకంటే రాముల వారి మనోగతం తెలుసు. మరి ఇప్పుడు ఆయన ఒక మంచి ఆ, ఈ యుద్ధ వ్యూహంలో అతను ఒక నిపుణుడు కాబట్టి వీళ్ళ బలాలేవో తెలుసుకుందాము అన్న ఒక కోరికతోటి అతను ఏం చేశారు అంటే వెళ్ళి, మనందరికి తెలుసు ఈ అశోకవనంలో, తర్వాత లంకలో అతను చేసినటువంటి బీభత్సవం మనకు తెలుసు అన్నమాట. దీనివల్ల ఏంటంటే వాళ్ళ బలము రావణాసురుడికి పిలవడం, రావణాసుడు ఆయన యొక్క ఆ, సేవకుల బలబలాలు అన్ని కూడా ఇతను తెలుసుకొని అది రాముల వారికి ఆ విషయాన్ని కూడా తెలియజేయాలి అనుకుంటారనమాట. ఈ రకంగా ఏంటంటే హనుమంతుడు ఆ ఆ కార్యాన్ని విజయంగా సాధించినప్పటికీ కూడా తను చేసిన కార్యాన్ని రాముల వారి ఆదేశంతో చేయడం కాక ఇంకా ఎక్స్ట్రా చేసినప్పటికీ కూడా ఆయన చాలా సాధారణంగా ఉంటారనమాట. విధేయతలోనే ఉంటారు. యుద్ధకాండలో కూడా వస్తుంది మనకు అది. అప్పుడు ఏం చెప్తారనమాట, ఆ రాముల వారు ఆయన్ని మెచ్చుకుంటారనమాట, హనుమంతుని మెచ్చుకొని, ఇది ఇంక ఎవ్వరు కూడా ఇంత ఘనకార్యాన్ని సాధించేవాళ్ళు కాదు, ఇటువంటి దృక్పథం కూడా ఎవరికి ఉండకపోయేదని చెప్తూ ఆయనకి ఏం చెప్తారు అంటే, ఆయన చేసిన సేవకు ఈ సీతమ్మ జాడను కనుక్కోవడం వల్ల నువ్వు నన్ను లక్ష్మణ్ణే కాదు మొత్తం ఆ రఘువంశాన్ని కూడా కాపాడావు అని చెప్తారని చెప్పి, నువ్వు చేసిన సేవకు తిరిగి నేనేమీ ఇవ్వలేను, అందుకని నేను కేవలం నిన్ను గాఢంగా మా కౌగలించుకుంటానని చెప్తారనమాట. అంటే అంత మట్టుకే నేను చేయగలను, అంతకంటే ఇంకా నేను నీకు ఏం చేయలేను అని చెప్తారనమాట. కృష్ణుడు కూడా ఆయన బ్రజవాసులకు చెప్తారట, బ్రజవాసులు ఇచ్చినటువంటి ప్రేమ వాత్సల్యాలకు బతులుగా నేనేమి ఇచ్చుకోలేను, నాకు నేనే ఇచ్చుకోగలను అంటారనమాట. మనకది ఆ బ్రహ్మ విమోహం లీలలో కూడా ఆ టాపిక్ గురించి మనం చర్చించడం జరిగింది. ఈ ర- ఈ ఈ రకంగా రాముల వారు ఆ పలుకులు పలకడం బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే హనుమంతుని యొక్క నిస్వార్థమైనటువంటి సేవ, తర్వాత ఆ ఆ సేవకు మళ్ళీ తిరిగి ఆయన ప్రతిఫలాన్ని ఏమీ ఇవ్వలేరు అన్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని ప్రేమగా అతని యొక్క ఆలింగనం చేసుకొని చెప్పారు. ఇది హనుమంతుడి యొక్క ఆ సేవకు ఒక మంచి ఉదాహరణ అన్నమాట. ఎప్పుడైనా సరే ఒక స్వచ్ఛమైన సేవ ఉంటే, నిజమైన సేవ ఉంటే, అది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ సేవ చేయడమే దానికి అది రివార్డ్ అన్నమాట. అంతే, ఇంకా వేరే ఇంకేది ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆ సేవ ఎప్పుడైతే మనం నిజమైన సేవ చేస్తామో దానివల్ల మనకు వచ్చేది భగవంతుని యొక్క ప్రేమ ప్రాప్తిస్తుంది అనమాట. ఇంకా వేరే మనకేం రికగ్నిషన్లు అవేం రానక్కర్లేదు దాంతో. కానీ కొన్నిసార్లు ఏంటంటే మనము అవివేకంగా మనం చేసే సేవలకు గుర్తింపు రావాలని, ప్రతిఫలం రావాలని కోరుకుంటాం అన్నమాట. ఈ రకంగా ఆశించడంలో కొన్నిసార్లు మనకు రాబోయే గొప్ప ప్రతిఫలాన్ని మనము మిస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో భగవంతుడు ఏంటంటే ఏ సేవకుడైనా, ఏ భక్తుడైనా చేసే సేవలకు ఆయన ఆ వాళ్ళను అంత ఆదరంగా ఆలింగనం చేసుకుంటారనమాట. కొన్నిసార్లు శిలా ప్రభుపాదుల వారు కూడా ఇదే చెప్పేవారు అనమాట. ఏంటి అంటే తన శిష్యులు కొన్నిసార్లు తన తను ఆశించిన దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ చేసి చూపించేవాళ్ళు. అంటే హనుమంతుడైతే ఏ రకంగా సీతజాడ కనుక్కోమంటే అక్కడ పోయి లంకలో వాళ్ళకున్న బలబలాల గురించి ఎట్లా అని విశ్లేషణ చేసుకొని వచ్చారో, అదే రకంగా శిలా ప్రభుపాద శిష్యులు కూడా ఆ రకంగా చేసేవారు అనమాట. హను వీటన్నిటికీ చక్కటి ఉదాహరణ మనకు హనుమంతుడు. ఆయన మంచి ఇనిషియేటివ్, తనంతట తను ఆలోచించి ఏది అయితే రాముల వారి సేవకు ఇంకా ఉపయోగకరంగా ఉంటుందో దాన్ని ఆచరించి చూపించారనమాట. అంటే ఆ భక్తిలో, ప్రేమలో ఆయన అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ చేయాలి అన్న దాన్ని అది ప్రదర్శించారనమాట. ఈ లంకా మిషన్ అయిపోగానే అయిపోలేదు హనుమంతుడిది. తర్వాత యుద్ధం యుద్ధకాండలో కూడా మనం హనుమంతుని యొక్క ప్రమేయం చూస్తాం అన్నమాట. ప్రతి చోట రాముల వారి సేవలో వచ్చే చిన్న చిన్న అవకాశాలు కూడా ఆయన వదులుకోలేదు. ఇంతకుముందు మనం చదువుకున్నట్టు అనుకున్నట్టు ఇంద్రజిత్తుని యొక్క ఆయుధం వల్ల ఎప్పుడైతే లక్ష్మణుడు మూర్ఛిల్లుతాడో అప్పుడు అతను హిమాలయాలకు వెళ్తాడు. హిమాలయాలకు వెళ్ళి
ఏది తీరాలో తెలియక మొత్తం ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుని కాపాడుతారనమాట. అది ఉమ్, నా వల్ల సాధ్యమవుతుందా అన్న ఆలోచన చిరు క్షణంలో కూడా ఆయనకు కలగలేదనమాట. ఎందుకు అంటే భగవంతుడి సేవలో భగవంతుని యొక్క దయతో నేను ఆ పనిని చేయగలను అన్న విశ్వాసం ఆయనకి ఎటు సందేహాన్ని కలిగించలేదనమాట. కాబట్టే అతను వెళ్ళడం, ఆ కార్యాన్ని సాధించుకొని రావడము చేయగలుగుతుంది. దీన్ని చూస్తే మనకి ఏంటంటే ఎంత ఆ సేవా భావంతో ఒక భక్తుడు భగవంతుని సేవ చేయగలుగుతాడు అని అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసే ఎటువంటి శ్రమ అయినా కూడా అది భగవంతుడికి ప్రీతికరం కలిగిస్తుంది అంటే దానికి వాళ్ళు ఏమాత్రం వెనుకకు ఆడరన్నమాట. రాముల వారి యొక్క జయం తర్వాత హనుమంతుడు ఆయన ఏం చేశారంటే ఆ, చాలా నిశ్శబ్దంగా తన సేవ చేసేవారు అనమాట. సీతాదేవి ఎప్పుడైతే రాముల వారితో కలుస్తుందో అప్పుడు హనుమంతుడు జాగ్రత్తగా చూస్తున్నాడు అనమాట ఆ జరుగుతున్న విషయాలన్నీ. అయితే మనకు తరచుగా మనం ఒక ఘట్టం వింటాం. సీతాదేవి ఆ రాముల వారితో ఉన్నప్పుడు హనుమంతుని యొక్క సేవలకు ఆనందించి ఒక ముత్యాల గొలుసు ఇవ్వడము, ఆ ముత్యాల గొలుసులో రాముల వారు ఉన్నారా అని పరీక్షిస్తూ ఉండడము. అయితే ఇదేంటి అంటే ఇది మనకు రామాయణంలో కానీ తులసి దాస్ రామచరితమానసంలో రాదు, ఈ తర్వాత చేర్చబడింది అనమాట. ఇది ఎందుకు అంటే ప్రతి అణువులో రాముల వారి యొక్క ఆ ఉనికిని ఆయన గమనించాలి అని అతను తనకు ఇచ్చినటువంటి ఆ బహుమతిని కూడా ఆ రకంగా తుంచి ఇరచేయడం జరిగింది అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే హనుమంతుడికి కావాల్సింది ప్రతి క్షణం భగవంతుని సేవ చేయడము, తర్వాత ఆయన్ని ధ్యానించడం, అంతేగాని అతని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని బహుమతులని ఆశించలేదన్నమాట. తనకంటూ తను ఎటువంటి బహుమతుల్ని కోరుకోలేదు. అయోధ్యలో ఇవంతా అయినాక కూడా అప్పుడు ఏంటంటే ఆ ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళు చేసిన సేవలు తగినట్టుగా వాళ్లకు పురస్కారం లభిస్తుంది అనమాట. ఇక్కడ ఆ హనుమంతుల వారు ఎటువంటి పదవుల్ని తీసుకోలేదు. ఆయన ఏం కోరుకున్నారంటే నిరంతరం నీ పాద సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వు. మళ్ళీ ఒక్కసారి మహావరా ప్రభుని గుర్తు తెచ్చుకుంటే ఆయన ఎప్పుడు కూడా ముందుకొచ్చి తను మహారాజు అంతరంగిక సేవకుడని శిష్యుడని తనకున్నటువంటి ఇంపార్టెన్స్ ఎప్పుడు ఆయన ప్రదర్శించుకోలేదు. ఆమ్, ఆయన చూసిన వాళ్ళందరూ తెలుసుకుంటారు ఎంత వినయంగా ఎప్పుడు బ్యాక్ లో ఉంటారు. ఇప్పుడు అంత ముందుకొచ్చి మనందరి మీద అధికారం చెలాయించారు. చాలా మృదువుగా వచ్చిన వాళ్ళందరితోటి పలకరించడం, వ్యవహరించడం. అంటే ఒక భక్తుడు ఏంటంటే ఆయనకు ఆ, ఇట్లా ప్రామినెంట్ పోస్టులు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది సేవించడం, భక్తుని సేవించడం, లేకుంటే భగవంతుని సేవించడం అనమాట. అందుకని రామచంద్రుల వారు ఆయనకు దయతో ఆయనకు వింజామర ఆ, అవకాశాన్ని కల్పించారట. సో ఎప్పుడైతే ఆ పని చేస్తుంటారో, ఎప్పుడైతే స్వామికి వింజామర ఊగుతుంటారో ఆ సమయంలో హనుమంతుల వారు ఎంతో ఆనందం అనమాట. భగవంతుని ప్రేమగా చూస్తూ ఆ వింజామర ఇస్తుంటారు అనమాట. దీన్ని చక్కగా చెప్తారు. ఆ ఎవరైతే వాయుపుత్రుడో అటువంటి హనుమంతుడు ఆయనకు ఫ్యాన్ చేస్తున్నారు, అంటే వింజామర ఊగుతున్నారు అనమాట. ఆ అది చూసినప్పుడు అది చూసినప్పుడు అంటే ఆ రాముల వారిని చూసినప్పుడు ఆ సేవ చేసినప్పుడు అతనిలో ఎంత తాజాత్మక అంటే ఒంటి ఒంటి మీద వెంట్రుకలు నిల్చుంటాయి, కళ్ళలో నీళ్లు నిండిపోతాయి అనమాట. అది ఎవరు చెప్తారట అంటే శివుడు చెప్తారట. ఆ ఇంత హనుమంతుడి కంటే ఇంకెవ్వరు భాగ్యవంతులు కారు. అంతేగాక అతని కంటే ఏ భక్తుడు కూడా రాముని యొక్క సేవకు, రాముని యొక్క పాదాలకు అంతా అటాచ్ కాలేదు అని చెప్తూ, అందుకే రాముల వారు మళ్ళీ హనుమంతుని పొగుడుతారని చెప్తున్నారు అనమాట. రామచంద్ర ఇది రామచరిత మానస్లో వస్తుంది. సో ఈ ఎప్పుడైనా సరే మనకు ప్రియమైన వాళ్ళకు మనం సేవ చేస్తే ఆ సేవ చేయడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుడికి భక్తుల మధ్యలో ఉండే ఆ బంధం పటిష్టం అవుతుందన్నమాట. రాముడు
హనుమంతుడిని తన వాడుగా ఆయన భావించేవాడు. హనుమంతుడు అంటారా, ఆయన తను రాముల వారి ఆనందం కోసం అగైన్ తను జీవిస్తున్నానన్న భావనలో ఉండేవారు అనమాట. ఇటువంటి దీన్ని మనకు భగవద్గీతలో ఆ 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్తారనమాట. తేషాం సతతిక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏనమాం ఉపయాంతితే. సో ఆయన ఏంటంటే ఇటువంటి భక్తులు ఎప్పుడైతే నిరంతరం భగవంతుని ప్రేమగా ధ్యానిస్తుంటారో అటువంటి వాళ్ళకి భగవంతుడు ఏమి ఇస్తాడు? బుద్ధి ఇస్తాడు. ఆ బుద్ధి ద్వారా, ఆ యొక్క అవగాహన ద్వారా వాళ్ళు భగవంతుని చేరగలుగుతారు. ఇక్కడ రాముడు హనుమంతుడికి ఆ ఉండే అనుబంధాన్ని కూడా మనము దానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట. ఒకరి కోసం ఒకళ్ళు జీవిస్తున్నట్టు అనమాట. సో ఈ దీని వల్ల మనం సాధకులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, భగవత్ విషయాలు, భగవంతుని కార్యము మనకు ప్రయారిటీ కావాలి. అంటే ఏ రకంగా అయితే రాముడిని అది హనుమంతుడిని రామకార్యం నెరవేర్చేదాకా నాకు విశ్రాంతి లేదు అని మైనాకుడి కోరికను సున్నితంగా ఆయన తిరస్కరించి వెళ్ళారో, అదే రకంగా కూడా మనం ఏంటంటే మన ఆనందాన్ని కానీ ఏవన్నా కూడా వాటికి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, మనకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా భగవద్భక్తికి మనస్ఫూర్తిగా మనం ప్రయారిటీ ఇవ్వాలన్నట్టు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కొన్నిసార్లు మనకు వేరే వేరే ఆకర్షణలు ఉంటాయి, కొన్నిసార్లు అనారోగ్యం ఉంటుంది, కొన్నిసార్లు బద్ధకం అనిపిస్తుండొచ్చు. కానీ అవన్నీ పక్క పెట్టాలి. రాముడు భగవంతుడి సేవలో ఎప్పుడైనా మనకు అవకాశాలు వస్తే ఇది ముందు కావాలన్నట్టు, మనకు అది ముఖ్యం, ప్రయారిటీ కావాలి. తర్వాత కొన్నిసార్లు ఈ భక్తి చేసేటప్పుడు కొన్నిసార్లు మన హద్దులు కూడా దాటి ముందుకు వెళ్తాం. ఏ రకంగా అయితే హనుమంతుడు తనకు చెప్పిన కార్యాన్ని దాటి ఆయన ఆ పొయ్యి లంకలో యుద్ధం కవ్వించి తర్వాత అతను వెళ్ళడము, వాళ్ళ బలాన్ని అన్నిటిని చూడడము, ఎవరెవరు ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు అన్ని సర్వే చేసి వచ్చారు కదా. అదే రకంగా మనం ఏంటంటే ఒక్కొక్కసారి మనకిచ్చిన పనిలో మనం ఆ డెడికేషన్ తో పనిచేస్తూ వాళ్ళు మనకు రికగ్నిషన్ ఇవ్వాలి అనుకోకుండా, మనం అది ఇంకా ఎంత బాగా చేయాలి, ఇంకా చేస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందన్న ఆలోచనతోటి మనము ఆ సేవను చేయాలి. తర్వాత సేవ చేసినప్పుడు మొక్కుబడిగా కాకుండా ఆ సేవను ఆనందిస్తూ చేయాలన్నమాట. ఆనందిస్తూ చేస్తే ఏ రకంగా అయితే హనుమంతుడు ఇప్పటిదాకా రాముల వారి సేవలు ఎక్కడ కూడా అతను తన యొక్క అసంతృప్తిని కానీ అశక్తిని కానీ వెలిపుచ్చలేదు అనమాట. ఏ సేవైనా, ఎటువంటి సేవైనా అతను ఆనందంతో చేసేవారు అనమాట. అంటే భగవంతుడికి చేసే ఈ సేవా అవకాశాన్ని అది ఒక భారంగా కాకుండా ఒక ఆ ఆనందమైన విషయంగా భావించి సౌభాగ్యం అనుకుంటే అది బాగుంటుంది. అప్పుడు ఏంటంటే మనం చేసే పని సుసుఖం కర్తమవ్యం, లేకపోతే అది శ్రమేవహి కేవలం అవుతుంది అనమాట. సో భగవంతుడు చేసే ఈ సేవలో మనం ఆనందాన్ని పొందుతూ మన ఈ కష్టాన్ని భగవంతుడికి మనము సమర్పించుకోవడము, ఏదో భక్తుల యొక్క ఆనందానికి మనం సమర్పించుకోవడం చేయాలన్నమాట. ఇంకోటి మన ఈ సేవ చేసినప్పుడు ఏది పెద్దది కాదు, ఏది చిన్నది కాదు. శిలా ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్పేవారు, ఆ కిచెన్ లో పాత్రలు కడుగుతున్నవాడు, తర్వాత ఆల్టార్ లో ఆరతిస్తున్నవాడు అందరూ సమానమే. అంటే భగవంతుని సేవలో ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి సేవ అయినా అన్ని కూడా సేవలే, అన్ని భగవంతుని యొక్క నోటీసులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి నేను అదే చేస్తాను అది అని అనుకోవడం కరెక్ట్ కాదు. అన్నిటికంటే మనం చూడాల్సిందంటే ఆ సేవా భావన, భక్తి, ప్రేమ. ఇవి లేకపోతే నువ్వెంత గొప్ప విషయం ఏదైనా చేసినప్పుడు కూడా దాని ప్రయోజనం ఉండదు. అక్కడే మనకు శ్రీమద్ భాగవతం చెప్పేది క్షమయేవహి కేవలం. ఆ భక్తి, లవ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత నిస్వార్థంగా ఉండాలి. తర్వాత దాని పట్ల మనకి ఎటువంటి అటాచ్మెంట్ ఉండకూడదు. ఏ ఏ రకంగా అయితే హనుమంతుల వారు ఆయన చేసినటువంటి సేవ నుంచి తన స్వార్థంగా తనకు ఏదన్నా జరగాలి కోరుకోవాలి, లేకుంటే రిజర్వేషన్ కావాలి అట్లా ఏం అనుకోలేదు, బహుమతులు కోరుకోలేదు. ఆఖరికి మనకు తెలుసుకున్నాం సీతాదేవి ఇచ్చిన నెక్లెస్ కూడా అంటగొట్టారని. దీన్ని బట్టి ఏంటంటే మనం భగవంతుని కానీ భక్తులు కానీ సేవ చేసినప్పుడు మనలో స్వార్థ చింతనలు ఉండకూడదు. ఎటువంటి ఆ
బహుమతుల పట్ల ఉండే అటాచ్మెంట్ ఉండకూడదు అన్నట్టు. ఏది కోరుకోకుండా నిస్వార్థంగా సేవ చేయాలి అన్నమాట. అది మనం ఈ సాధకులుగా మనము పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి. తర్వాత ఏంటంటే ఈ అన్నిట్లో కూడా భగవంతుని చూడగలిగే నైజాన్ని మనం తెలుసుకోవాలి. యోమా పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి. అన్నిటా భగవంతుని అన్నిట్లో చూసే లక్షణం మనలో పెంచుకోవాలన్నట్టు. ఎందుకంటే హనుమంతుడు భగవంతుని రాములవారిని స్వయంగా ఆయన సేవించగలిగారు. కానీ మన జీవితాల్లో ఏంటంటే మనకు అది సాధ్యం కాదు. మనం ఎవరిని సామాన్యంగా సేవిస్తాం? మన కుటుంబ వ్యక్తుల్ని, లేకుంటే కమ్యూనిటీ, సమాజాన్ని, దేశాన్ని. ఇవన్నీ చేస్తూ మనం ఏంటంటే భగవంతుని యొక్క సేవను నిర్లక్ష్యం చేయకూడదు. భగవంతుని కనుక ఎప్పుడైతే మనం కేంద్రంగా చేసుకొని మనం చేసే పనులని చేస్తామో అప్పుడు మనం చేసే పని కూడా ఒక రకమైనటువంటి వర్షిప్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం చేసే సాధారణమైన పనులు కూడా అవి పవిత్రకరణ అవుతుంది. దానికి ఉదాహరణ ఎప్పుడు మనకు ఆచారాలు ఇచ్చేది వంటకు సమయం సేమ్. అదే వంటను అది మన కోసం, మన కుటుంబ సభ్యుల ఆనందం కోసం అనుకోకుండా భగవంతుని యొక్క నివేదన కోసం అనుకుంటే అప్పుడు చేసే మామూలు వంట అనే కార్యక్రమం అదొక పవిత్రమైనటువంటి భావనతోటి ఏమంటారు పుణ్యకృతం అవుతుంది అనమాట. ఇక ఈ రకంగా చూస్తే మూడవది అంటే మూడు నేర్చుకున్నాం. ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఏంటంటే వినయము, తర్వాత సేవ, శ్రద్ధ. సెకండ్ పాయింట్ ఏంటి మనం నేర్చుకుంది? నిస్వార్థ సేవ కదా. మూడవ పాయింట్ వచ్చేసి శ్రద్ధ. ఈ శ్రద్ధ ఏంటంటే హనుమంతుని యొక్క నిశ్చలమైనటువంటి భక్తి శ్రద్ధల్ని మనము ఆదర్శంగా తీసుకోవాలి. రెండవది నిస్వార్థమైన సేవ, మూడవది శ్రద్ధ. హనుమంతుడి యొక్క వినయాన్ని, తర్వాత అతని యొక్క సేవని చూసుకున్నాక మూడవది ముఖ్యమైన పాయింట్ తెలుసుకోవాలి అంటే భగవంతుని యొక్క శక్తి పట్ల ఆయనకి విశ్వాసం, తర్వాత భగవంతుడిచ్చే వాగ్దానాలు కానీ, భగవంతుని యొక్క గొప్పతనాన్ని, వీటన్నిటి పట్ల ఆయనకి విపరీతమైన అచంచలమైన శ్రద్ధ ఉండేది. ఎవరికి? హనుమంతుల వారికి అన్నమాట. అందుకని ఏంటి అంటే ఎటువంటి సందర్భాల్లో కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ స్వామి తనను దాటిస్తాడన్న అచంచలమైనటువంటి విశ్వాసం కలవాడు అనమాట హనుమంతుడు ఇక్కడ. అందుకని మనం ఆయన్ని ఈ విషయాన్ని ఆదర్శంగా అతను మనం తీసుకోవాలన్నమాట. ఎప్పుడు రాముడు నన్ను అన్ని వేళలా కాపాడుతాడు, తర్వాత జయం కూడా పొందగలుగుతాను. ఇదనమాట. ఎప్పుడు కూడా భగవంతుని యొక్క వాక్కుల పట్ల కానీ, భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాల పట్ల కానీ అతనికి అనుమానం అనేది రాలేదన్నమాట. ఇది ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఆయన తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అంతేగాక ఏంటంటే అతనికి ఉండే విశ్వాసం అనేది ఏంటంటే అది అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక అంటు వ్యాధిలాగా కంటేజియస్ అనమాట. ఎవరెవరైతే ఆయన యొక్క సాంగత్యంలో ఉంటారో వాళ్ళలో కూడా విశ్వాసం అనేది కోల్పోకుండా మళ్ళా నూతన ఉత్సాహము భగవంతుని పట్ల ఆ శ్రద్ధా భక్తులు చేయవన్నమాట. ఉదాహరణకి ఏంటంటే సీతాదేవి ఎప్పుడైతే ఈ అశోకవనంలో రాక్షసుల మధ్య బందీ అయి ఉంటుందో అక్కడ సీతమ్మ వారితోటి హనుమంతుడు పలికే వాక్కులు అవి మనకు ఆయనకు భగవంతుడి పట్ల ఎంత శ్రద్ధ, నమ్మకం, తర్వాత భక్తి ఉందో అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ సముద్రాన్ని అతను లంఘించినప్పుడు కూడా భగవంతుని పైన ఉండే అమితమైనటువంటి విశ్వాసం మనకు ఇక్కడ తెలిసింది. ఏ రకంగా అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు వానరులు అనేక మంది నిల్చున్నారు అక్కడ. నిల్చొని ఆ కొండ మీద నిల్చొని ఈ 100 యోజనాలను ఉన్న సముద్రాన్ని దాటి ఎవరు ఆ లంకకు వెళ్ళగలుగుతారు అని ఆలోచిస్తుంటారు. ఆలోచిస్తుంటే వాళ్ళ శక్తి అంత లేదు ఎవరికి. కానీ ఎప్పుడైతే జాంబవంతుడు హనుమంతుడిని ప్రేరేపిస్తారో అప్పుడు హనుమంతుడు రాముల వారిని ధ్యానించి తన కాయాన్ని పెంచుకుంటారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒళ్ళు ఎంత పెంచుకున్నారనేది కాదు,
భగవంతుని పట్ల అతను ఎంత విశ్వాసంతో ఆ రామకార్యాన్ని చేసేందుకు ఆయన పూనుకున్నారు. ఏ ఏది ఆయన ఆ రామకార్యం చేసేందుకు ఆయన్ని ప్రోత్సహించిందో భగవంతుడి పట్ల విశ్వాసం అన్నమాట. అందుకని ఇక్కడ ఆ ఒక చక్కటి శ్లోకంతో చెప్తారనమాట. ఏది ఆ, హనుమంతుడు ఏ రకంగా దాంతో వెళ్ళారు అనేది. ఆ తులసిదాస్ ఏం చెప్తారట అంటే, ఎప్పుడైతే ఆ రామనామంతో అమిత విశ్వాసంతో రామకార్యానికి పూనుకున్నారో హనుమంతుల వారు, అప్పుడు రాముల వారి ఈ రాముల వారి బాణంలాగా ఉన్నాడట. అంటే రామబాణం వదిలితే అది ఆ యొక్క ఏ బాణం ఎవరినైతే వెళ్ళదలుచుకుందో, ఎక్కడైతే అది వెళ్ళి ఆ బాణం పనిచేయాలో అటువంటి ఆ నిర్దేశితమైన ఆ స్థలానికి వెళ్ళి తన ఆ కార్యాన్ని చేసుకుంటాడు రామబాణం. అటువంటి స్థితిలో హనుమంతుడు కనిపించాడట. అంటే రాముని యొక్క బాణం లాగా. అది రామచరిత మానస్లో చెప్తారనమాట. నేను అది శ్లోకం కోసం చూస్తున్నాను నేను. ఎనీవేస్, వాళ్ళ నాకు కనిపించినప్పుడు చెప్తాను నేను అది. సో ఈ రకంగా ఏంటంటే ఆ ఆయన యొక్క విశ్వాసం వల్ల అందరి వల్ల కాదు అని అనుకున్న కార్యము ఆయన కార్యాన్ని సాధించగలిగారనమాట. ఏ రకంగా అంటే భగవంతుడి పట్ల విశ్వాసం అనేది ఆయన ఆ రకంగా నడిపించింది అనమాట. ఆ అక్కడ ఏంటంటే తను ఒక రామ కార్యం కోసం నిర్దేశించబడిన ఒక ఆ మార్గం లాగా ఏమంటారు, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగానే భావించుకున్నారు. కాబట్టి అతనికి తను చేసే పని సఫలం అవుతుందో లేదో అన్న అనుమానం ఎక్కడా లేదనమాట. ఆ అప్పుడనే అతను ఏంటంటే వెళ్తున్నప్పుడు సముద్రం వెళ్తుంటే అసురస అనే పర్వతం, అది రాక్షసి ఆ షాడో నీళ్ళని పట్టి లాగుతుంది. ఇట్లాంటివి ఎన్నో వస్తుంటాయి అవరోధాలు. కానీ అతను అన్నిటినీ కూడా అధిగమించి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి వెళ్తూ వెళ్తూ కూడా రామకార్యం మీద తను వస్తున్నారు కాబట్టి నేను తర్వాత నేను మళ్ళా వస్తానని చెప్తారనమాట. చెప్పి ఇక్కడ తనకు ఆ కార్యాన్ని తను సాధించగల డౌట్ లేదు. ఆ కార్యాన్ని తను చేయగలుగుతాను అని ఆ విశ్వాసాన్ని అక్కడ ప్రకటిస్తారనమాట. ప్రకటిస్తూ ఆమె ఒకసారి నోరు తెరవడం గట్టిగా, దాంట్లో ఆయన సూక్ష్మ శరీరం తోటి వెళ్ళి రావడము, ఆమెను కూడా ఆనందపరచడం అన్ని జరుగుతాయి అన్నమాట. అప్పుడు సురస అతన్ని ఆశీర్వదిస్తుంది అనమాట. ఆశీర్వదిస్తూ నీవు బలమే కాదు, చాలా ఆ బుద్ధి గలవాడివి కూడా అని చెప్తుందనమాట. చెప్పి విజయాన్ని ఆమె ఆశీర్వదిస్తుంది. ఈ రకంగా ఏంటంటే హనుమంతుడి యొక్క విశ్వాసం వల్ల ఎటువంటి అవరోధాలైనా తను దాటగలడు, తనను ఆపగలిగే శక్తి దేనికి లేదు అన్న విషయంతో ఆయన యాత్రను ముందుకు సాగిస్తారనమాట. దీన్ని చూస్తే మనకేంటి అంటే అసలు ఆ హనుమంతుని యొక్క ఆ విశ్వాసం ఆ, తోటి ఆ, చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే ఆయనలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి ఆ విజయం పట్ల ఆ విశ్వాసం కనపడదు అనమాట. తర్వాత ఇది మనకు ఆ మైనాకుడి దగ్గర కూడా అంతే. అక్కడ కూడా అతను రెస్ట్ తీసుకోమంటే తీసుకోని అంటారు. తర్వాత ఆ ఎప్పుడైతే రాముడు వారి ఆ ఈ విభీషణుడు వస్తాడో, విభీషణుడు వచ్చినప్పుడు కూడా అతను ఏంటంటే ఆ విభీషణ్ తర్వాత ఇప్పుడు కాదు, సీతాదేవిని కలిసినప్పుడు ఏంటంటే ఇంకా విభీషణ్ మన పిక్చర్లోకి రాలేదు. సీతాదేవి ఎప్పుడైతే అశోక వాటికలో బాధపడుతుందో అప్పుడు అతను ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇస్తారనమాట. తన నమ్మకంతో తనలో కలిగిన బలాన్ని మళ్ళా ఆవిడ కూడా చెప్తారనమాట. చెప్తూ ఆ సీతాదేవి ఫస్ట్ ఏంటంటే ఆమె చాలా అమితమైన విచారంతో ఉంది. తర్వాత ఇన్ని రోజులు అయిపోయింది, రావణాసుడు చెరలో ఉంది. అందుకని ఆమెను ఏంటంటే అతను చూసి ఆ చెట్టు పొదల ద్వారా చూసి ఆ గుబురుగా ఉన్న ఏమంటారు ఆ కొమ్మల ద్వారా చూసి ఆమెకు ధైర్యం ఇచ్చేందుకు ఏం చేస్తారంటే అతను సూక్ష్మ రూపం ఆమె దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆమె భయాన్ని తొలగించి ఆమెలో ధైర్యాన్ని కలిగిస్తారు. ఏం చేస్తారట అంటే అతను బుద్ధిగా హనుమంతుడు ఆయన చాలా బుద్ధిమంతుడని మనం విన్నాము. హనుమాన్ చాలీసాలో కూడా వస్తుంది అనమాట. అతను ఏం చేశారంటే సీతాదేవికి బలాన్ని ధైర్యాన్ని కలిగించేందుకు మొట్టమొదట ఆవిడ
ఆ పుట్టిలైన జనకాపురిలో మాట్లాడే భాష ఉంటుంది కదా, దాని జనకపురిలో పౌరులు ఏం మాట్లాడతారో ఆ భాషతోటి ముందు మాట్లాడడం మొదలు పెట్టారట. ఆ తర్వాత ఏం చేశారు అంటే అయోధ్య నగరంలో ఈ అవధి భాషలో మాట్లాడడం మొదలు పెట్టారు. ఎప్పుడైనా చూడండి, మనం మన భాషలో మాట్లాడితే ఎవరైనా మనకు వాళ్ళ మీద కొంచెం విశ్వాసం ఎక్కువ కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. దానికి ఉదాహరణ ఇప్పుడు ఎవరైనా వచ్చి తెలంగాణ భాష మాట్లాడింది అనుకోండి, మీరు ఎన్నోసార్లు గమనించి ఉండొచ్చు, చెప్పగానే నాలో తెలియకుండానే ఒక మంచి ప్రతిస్పందన వస్తుంది. అదే రకంగా ఇంకెవరైనా మా వారికి ఎవరైనా కలిసారనుకోండి, వాళ్ళు ఆ, ఆంధ్ర అని మళ్ళీ ఈయన మా తెలంగాణ అంటారు, హైదరాబాద్ అంటారు. అన్నాక కూడా మళ్ళా ఎప్పుడైతే ఈ భాష మాట్లాడతారో వాళ్ళు గుర్తుపడతారు వెంబడి. అది మీది ఎక్కడండి అంటే మాది కాకినాడ అండి. ఆ రకంగా ఏంటంటే ఈ భాష మన భాష, మనం ఏ ప్రాంతాల్లో ఉంటామో ఆ భాష కూడా మనకు ఒక రకమైనటువంటి సన్నిహితతను పెంచుతుంది. అదే రకంగా సీతమ్మ వారు ఎప్పుడైతే ఇతను జనకాపురిలో భాష మాట్లాడడము, అవధి భాష మాట్లాడడం, వీటన్నిటితో ఆవిడలో ఒక ధైర్యం వస్తుంది అనమాట. ఇతను రావణాసుడు కాదు, మాయావేషం వచ్చిన రావణాసుడు కానీ ఆయన బంట్లు కాదని ఒక నిశ్చయానికి వస్తుంది అనమాట ఆవిడ. ఈ రకంగా మాట్లాడడం వల్ల మనలో విశ్వాసాన్ని పెంచడము అనేది అది ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఏ రకంగా మనం మాట్లాడి యువతల వాళ్ళలో ఉండే కాన్ఫిడెన్స్ పెంచగలుగుతాం, అది కూడా ఒక గొప్ప ఆర్ట్ అన్నమాట. దాన్ని ఇక్కడ మనకు హనుమంతుల వారు ప్రదర్శిస్తారు అనమాట సీతమ్మ దగ్గర. ఈ రకంగా ఎప్పుడైతే సీతమ్మ వారి యొక్క విశ్వాసాన్ని అతను పొందగలిగాడో అప్పుడు రాముల వారి గొప్పతనాన్ని గురించి, దశరథుడి గురించి, తర్వాత ఆ వంశం గురించి, రఘువంశం గురించి అంతా ఆయన చెప్తారనమాట. చెప్తూ మెల్లగా అతను దాక్కున్న ప్రదేశం నుంచి బయటికి వస్తారు. బయటకు వచ్చి ఏ రకంగా ఆ రాముల వారు సీతమ్మను పెళ్లి చేసుకుంది అవన్నీ చెప్పుడు, ఇవన్నీ మనకు సుందరకాండలు వస్తుంటాయి. రాముల వారి యొక్క గొప్ప గుణగణాలు చెప్పి, తర్వాత ఏ ఏ రకంగా సీతాదేవి అపహరణ జరిగింది, అపహరణ తర్వాత సీత ఒక వియోగంతో రాముడు ఏ రకంగా బాధపడుతుంది, రామలక్ష్మణుడు కలిసి ఏ రకంగా వెతకడానికి వెళ్ళింది, ఇవన్నీ కూడా చెప్తుంటారు అనమాట. ఇవన్నీ చెప్పేటప్పటికి ఏంటి అంటే ఆవిడ పూర్తిగా విశ్వాసం ప్రబలుతుంది అనమాట. అంతేకాక ఇతను రామదూత అన్న విషయాన్ని ఆవిడ విశ్వసించడం మొదలుపెట్టింది అనమాట. ఎప్పుడైతే ఆ రామ ఈ రావణ రావణ చెరలో ఉన్న సీతమ్మని చూస్తే అతనిలో చాలా దయ కలిగింది అనమాట. కలిగి ఆమె తన స్వాంతనోక్తితోటి ధైర్యం చెప్పారు. తర్వాత ఒక నిదర్శనంగా రాముల వారి ఉంగరాన్ని కూడా అని చూపిస్తారు అని చెప్పి రాముల వారి సందేశాన్ని కూడా చూపిస్తారు అనమాట. ఇదేంటంటే ఎప్పుడైతే సీతాదేవి చూసి ఆమె రాముల వారి యొక్క సందేశాన్ని చెప్తారో అప్పుడు హనుమంతుల వారిలో ఒక రకమైనటువంటి భావోద్వేగం కలిగిందట. దీన్ని ఆచార్యులు ఏం చెప్తారంటే అతని యొక్క భక్తి, రాముడికి సీత పట్ల ఆయనకుండే భక్తిని మనకు చక్కగా సూచిస్తుందని చెప్తారు. తులసీదాస్ వారు ఆయన రామచరితమానస్సులో ఏం చెప్తారంటే రఘుపతికర సందేశు అవసును జననీ ధరి జీరా ఆహ కహి కపి గద్గద వాయు గొపరే విలోచన నీడ. హనుమంతుడు ఏం చెప్పాడంటే తల్లి ధైర్యాన్ని తెచ్చుకో, నువ్వు ఇప్పుడు రాముల వారి సందేశాన్ని విను అని చెప్తూ ఉంటేనే ఆయన యొక్క కంఠం కంపించడం, కళ్ళల్లో బాష్పాలు నెలకొంటాడు. అంటే అంత భావోద్వేగం ఆయన్ని ఆవహిస్తుంది అనమాట. దీన్ని బట్టి ఏంటంటే రాముల వారికి సీతమ్మ వారి పట్ల ఉండే ప్రేమ పట్ల ఆయనకు ప్రగాఢమైన విశ్వాసము, తర్వాత తప్పకుండా సీతమ్మను మళ్ళా రాముల వారి దగ్గరికి వెళ్ళిపోతుంది అన్న విశ్వాసం, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది అనమాట. అంతేకాక హనుమంతుడు ఏం చెప్తారంటే అమ్మ జానకీదేవి ఓర్పు పట్టు, స్వామి స్వయంగా వచ్చి నిన్ను కాపాడుతారు అని చెప్తారనమాట. ఆయనకి ఇంకా ఎటువంటి సందేహం లేదు, ఇంత దూరం రాగలడా రాముడు, ఆయన ఎక్కడ ఇంకా సుగ్రీవుడి దగ్గరనే ఉన్నాడు, నేను ఒక్కడనే వచ్చాను, మరి మిగతా ఎవ్వరు రాలేదు, రాముల వారు రాగలరా అన్న డౌట్ అస్సలే కలగలేదు ఆయనకు. రాముల వారు వస్తారు, నిన్ను ఈ చెర నుంచి విడిపిస్తారు అని ఆమెకు ధైర్యాన్ని ఇస్తారనమాట. ఎందుకంటే రాముని యొక్క
పరాక్రమం మీద కించిత్తు కూడా సందేహం లేని హనుమంతుడికి అనమాట. ఈ రకంగా ఆమె యొక్క విశ్వాసాన్ని, ఇంకా తన విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోతుంది. సంవత్సరం కావస్తుంది అని బాధపడుతున్న సమయంలో ఆయన వచ్చి ఆమె విశ్వాసాన్ని చిగురింపజేస్తారనమాట. వాల్మీకి రామాయణం చెప్తారు, హనుమంతుడు నేను తీసుకువెళ్తాను తల్లి నా భుజాల మీద కూర్చోమంటే ఆవిడ సున్నితంగా దాన్ని తిరస్కరిస్తుంది అనమాట. తిరస్కరించి రాముల వారు రాకపోతే నేను ఎదురు చూస్తాను, ఇదే నా సందేశాన్ని ఇమని చెప్తుంది అనమాట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంటే ఆయనకు రాముల వారి యొక్క శక్తి పట్ల కానీ ఆయన సామర్థ్యం పట్ల ఉండే అచంచలమైనటువంటి నమ్మకాన్ని, రామ విజయం పట్ల ఆయనకు ఎటువంటి సందేహం లేదన్న విషయాన్ని తెలుస్తుంది అనమాట. ఇవన్నీ విన్నాక సీతాదేవికి మళ్ళీ తనలో ఉన్నటువంటి విశ్వాసం మళ్ళీ వస్తుందన్నమాట. వచ్చి హనుమంతుడు ఏమంటుందంటే, నువ్వు రాముని యొక్క గొప్ప సేవకుడు అయ్యా అని చెప్పింది. చెప్పి నీ యొక్క ఈ ఉనికి రాబోయే విజయానికి నాకు ఇది సూచకము అని చెప్తుంది. అంటే హనుమంతుని యొక్క ఉనికి విజయానికి సూచకం అని మనము భగవద్గీతలో కూడా ఫస్ట్ చాప్టర్ లో చదువుకుంటాం. 20 శ్లోకంలో వస్తుంది. దాంట్లో అథ వ్యవస్థిత దృష్ట్వా ధార్తరాష్ట్ర కపిధ్వజ అంటే ఎప్పుడైతే అర్జునుడు ఈ కపిధ్వజాన్ని తీసుకోవడం, తర్వాత గొప్పనైనటువంటి ఆ అశ్వాలు గల రథాన్ని ఉండడము, తర్వాత ఆయన ధనంజయుడు కావడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ అర్జునుని యొక్క విజయానికి సంకేతాలు. అదే రకంగా సీతమ్మ వారు కూడా ఆ మాటని మళ్ళీ ఇక్కడ ధృవీకరించారనమాట. ఇంకోటి ఏంటి అంటే హనుమంతుని యొక్క విశ్వాసం ఏంటంటే ఎప్పుడైతే హనుమంతుని ఈ లంకా దహనం అప్పుడు దానవులు బంధించినప్పుడు వాడు ఏం చెప్తుంటే దూతను వధించకూడదు కాబట్టి కాలు పెట్టమంటారు తోకను. ఆ సమయంలో అతను ఏంటి అంటే ఎప్పుడైతే తోకకు అగ్ని పెడతారో అప్పుడు అతను రాముని అగ్నిదేవుని ప్రార్థిస్తారనమాట. ఎప్పుడు ప్రార్థిస్తే ఇంకా అగ్ని యొక్క మంట ఆయన్ని దహించదనమాట తోకను. దాంతో ఆయన మొత్తం ఈ లంకా దహనం చేస్తారు. చేస్తూ సడన్ గా డౌట్ వస్తుంది అనమాట ఆయనకు. అయ్యో నేను మరి సీతమ్మ వారి గురించి ఆలోచించలేదే అనుకుంటూ, నన్నే కాపాడిన రామనామం సీతమ్మ వారిని కాపాడదా, ఆమె ఎట్లయినా క్షేమంగా ఉంటారని విశ్వసిస్తుంది అనమాట. ఈ రకంగా ఏంటంటే నామాన్ని తలుచుకున్నంత మాత్రాన్ని నన్ను కాపాడాడు, ఆమె సీతమ్మ వారు రాముల వారికి ప్రియమైన పత్ని, ఆమెను తప్పకుండా రక్షిస్తాడన్న ఆ విశ్వాసం కూడా మనకు. అంటే హనుమంతుడు చేసే ప్రతి పనిలో కూడా భగవంతుని యొక్క రక్షణ మీద, భగవంతుని సామర్థ్యం మీద అమితమైన విశ్వాసం మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఆయన యొక్క శక్తికి కానీ ఆయన యొక్క దయకు కానీ కారణం ఏంటంటే ఆయనకు భగవంతుడి పట్ల ఉండే అమితమైన విశ్వాసం. ఆ విశ్వాసం వల్లనే అంత ఘనమైనటువంటి సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళడం, తర్వాత సీతమ్మ వారి జాడ తెలుసుకోవడం, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. కాబట్టి ఆయన ఏంటంటే ఎప్పుడైనా కూడా తన శక్తుల కంటే భగవంతుడికి ఉండే శక్తి మీదనే ఆయన విశ్వాసాన్ని పెట్టారు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అంశంలో సాధకులుగా భగవంతుడి నామాన్ని పట్ల ఉండే విశ్వాసం మనలో ఉండాలి. ఏ రకంగా అయితే భగవంతుడు రామనామాన్ని నిరంతరం హనుమంతుడు జపించేవాడు మనం తెలుసుకున్నాం. సముద్రానికి లంఘించే ముందు రామనామంతో శక్తి తెచ్చుకున్నాడు ఆయన. అదే రకంగా మనం కూడా భగవంతుని నామాన్ని ఎప్పుడు కూడా తలుచుకుంటుండాలి. అందుకని ఇస్కాన్లో ఈ చాంటింగ్ జపకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ముఖ్యంగా ఏదన్నా విషయాల్లో మనకు ఛాలెంజెస్ వస్తే అప్పుడు మన ధైర్యాన్ని కోల్పోకుండా మన ధైర్యాన్ని శక్తిని కల్పించేది ఈ నామస్మరణ అనమాట. ఇలా ప్రభుపాదుల వారు మనకు ఒక చక్కటి ఉదాహరణ. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా జపాన్ని ఆపలేదు, భగవన్ నామాన్ని ధ్యానించడం కానీ ఆయన్ని విశ్వసించడం కానీ ఆపలేదు. ఆ విశ్వాసమే, ఆ ధ్యానమే ఆయన్ను అంత గొప్ప వ్యక్తిగా చేసింది అనమాట. మనకి ఏంటంటే మన మీద కంటే మనల్ని నడిపిస్తుంది శక్తి మీద మనకు పూర్తి విశ్వాసం ఉండాలి. తర్వాత ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనము ఇది భగవంతుని దయ వల్ల మనం సాధించగలుగుతామన్న ఆశావాదాన్ని మనము వదులుకోకూడదు.
ఎందుకంటే హనుమంతుడు ఆయన ఈ ఎటువంటి ఫెయిలియర్స్ ని అంటే తన పనిలో ఇక్కడ ఫెయిలియర్ ఆయన ఆశించలేదు, ఊహించలేదు. ఎందుకంటే అతనికి తెలుసు రాముడు తనకున్నాడు, అన్ని వేళలు రాముడు ఉన్నాడు కాబట్టి నాకు నేను అపజయం అనేది ఉండదు అన్న విషయాన్ని ఆయన దృఢంగా విశ్వసించారు. అదే రకంగా మనం కూడా ఏంటంటే సాధకులాగా భగవంతుని యొక్క కరుణ వల్ల ఈ వచ్చే కష్టాల్ని ఈ సమస్యలు మనము దాటగలము అని అనుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక విశ్వాసం వస్తుందో అప్పుడు మనం సమస్యల పట్ల మన దృక్పథం కూడా మారిపోతుంది అనమాట. లేకపోతే ఎప్పుడైతే మనకు ఆ విశ్వాసం సన్నగిలుతుందో చిన్నవి కూడా మనకు భూతద్దంలో లాగా పెద్ద పెద్దగా భయపెడతాయి అనమాట. అదే భగవంతుడు మనం నడిపించే ఆ భగవంతుడి శక్తి మీద విశ్వాసం ఉంటే ఎంత పెద్దవైనా కూడా మనకు చిన్న ధూళిలాగా కనిపిస్తుంది అనమాట. ఇది మన సాధకుల్లాగా మనం నేర్చుకోవాలి. అంటే మనలో ఉండే విశ్వాసం అనేది మనం నడిపించే ఇంధనం అవ్వాలి. తర్వాత విశ్వాసము, తర్వాత బుద్ధితో కూడుకున్న విశ్వాసం. ఆయన హనుమంతుడి విశ్వాసం ఏంటంటే ఆయన్ని రెక్లెస్ గా చేయలేదు. ఆయన స్వామి చూసుకుంటాడు కదా అని తను ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు చేయలేదన్నమాట. ఏ పని చేసినా ఒక మంచి స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ తో చేసేవారు అనమాట. ఏ రకంగా ఆయన్ని ఆ సురసారి నోరు పెద్దగా పెడితే ఆయన చిన్నగా చేయడము, తర్వాత సీతాదేవిని అప్రోచ్ అయినప్పుడు సడన్ గా తన వేషంతో ఆమె ముందు గెంతేసాను భయపెట్టకుండా మృదు భాషణాలతోటి మళ్ళా వాళ్ళ పుట్టింటి భాష మాట్లాడుతూ ఆవిడని ఎట్లా ఈజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఏంటి అంటే ఆ విశ్వాసం ఉన్నప్పటికీ కూడా బుద్ధితోటి ఏ రకంగా ప్రవర్తించారు అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు అనమాట. అంటే భగవంతుని పట్ల విశ్వాసం ఉంచినప్పుడు ఆయనే చూసుకుంటాడు కదా అని మనం మన పనులు మనం చేయడం మానకూడదు. ఆ మన మన శాయశక్తిలో మనం చేయగలిగేది మనం చేస్తూ ఆ విషయం ఇట్లాంటి పరిస్థితుల్లో పరీక్ష సమయాల్లో మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. తర్వాత మన భగవంతుని పట్ల ఉండే విశ్వాసాన్ని మనం 10 మందికి ఇచ్చేటట్టుగా ఉండాలన్నమాట. ఏ రకంగా అయితే హనుమంతుడు సీతాదేవికి ఎంకరేజ్ చేశారు, అమ్మ రాముల వారు వస్తారు నేను తీసుకువెళ్తారు, కొద్ది రోజులు ఓపిక పట్టు అని ఇట్లా చెప్పారో అదే రకంగా మనం కూడా ఏంటంటే కొన్నిసార్లు ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వేరే భక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళలో ఉండే నమ్మకాన్ని మనము వృద్ధి చేయాలి. మన మాటల ద్వారా వాళ్లకు నమ్మకాన్ని కలిగించాలన్నమాట. తర్వాత టైమింగ్. సీతాదేవి రాముల వారి కోసం ఎదురు చూస్తున్నారు. హనుమంతుడు వచ్చి ఏం చెప్పాడు, కరెక్ట్ టైంకి వచ్చారని. ఇంకా ఆమె నమ్మకం కోల్పోతున్న సమయంలో వచ్చి ఆమెకు ఆ విశ్వాసాన్ని కల్పించారనమాట. ఆ అదే రకంగా మనం ఏంటంటే మన సాధకుల్లో ఉన్నప్పుడు మన మన ప్రార్థనలు ఫలిస్తాయి, భగవంతుడు వింటాడు, విని మనకు ఆయన ఉద్ధరిస్తాడు అనే విషయాన్ని మనము వాళ్లకు చెప్పగలిగి ఉండాలన్నమాట. హనుమంతుడు ఆయన ఫ్రస్ట్రేట్ చెందలేదు, ఆయన నిరాశ చెందలేదన్నమాట. అరే రాముడు ఇంకా రాలేదు, రాముడు రావణుని జయించలేదు, ఇట్లా సీతమ్మ వారికి అనుకోలేదు. ఆయన ఆ భగవంతుడి పట్ల ఉండే ఆ విశ్వాసంతో రాముల వారు వస్తారు, ఆయనకు జయం తథ్యము, సీతాదేవికి రావణుని చెర నుంచి బయటపడతారన్న విషయాన్ని ఆమెకు తెలుపుతూ స్వాంతన కల్పించారనమాట. అంటే మనకుండే విశ్వాసంతో పాటు పేషెన్స్, అంటే పేషెన్స్ కరెక్ట్ గా తెలుగులో ఏమంటే నాకు తెలియదు, అది కూడా అవసరం అనమాట. మనకు విశ్వాసం ఉండగానే దుడుకుతనం కాకుండా ఆ పేషెన్స్ కూడా అవసరం. తర్వాత అనుమానాలు అనేవి ఉండకుండా భగవంతుడికి మనం సరెండర్ అవ్వాలన్నమాట. మనకు అనుకుని జరిగితే ఆ విశ్వాసం ఉండి జరగనప్పుడు దాని మీద విశ్వాసం కోల్పోతే అది ఒక బిజినెస్ డీలే అవుతుంది అనమాట. ఇక్కడ హనుమంతుడు ఏం చేశాడంటే ఆయన సంపూర్ణమైన విశ్వాసం రాముల వారి మీద. అందుకని ఒకవేళ నేను చేసిన ఈ పని సఫలమవుతుందో కాదో, నేను దాంట్లో ఫెయిల్ అవుతానేమో, ఏమీ లేదు, భగవంతుడు రాముడి యొక్క దయ వల్ల నేను చేయగలను, నేను ఆయన యొక్క సాధనాన్ని మాత్రం, కాబట్టి అది ఏం చేయాలో ఏం జరగాలో ఆయనే చేయించుకుంటారని సంపూర్ణ విశ్వాసం ఉందన్నమాట. కాబట్టి మనల్ని మనము భగవంతుడికి అర్పించుకుంటూ ఎటువంటి సందేహం లేకుండా భగవంతుడు నమ్మితే అప్పుడు ఏంటంటే ఏవైనా అద్భుత కార్యాలు జరగచ్చు. యా లాస్ట్ ది శరణాగతి. ప్రభు టైం ఉంటుందా ప్రభు? మనం 3 క్యారెక్టర్స్ టైం 3 ఆల్రెడీ నేర్చుకున్నాం. 3:33 అయిపోయింది మాతాజీ. యా సో ఈ శరణాగతి మనం వీలైతే నెక్స్ట్ వీక్ చదువుకుందాం. ఫస్ట్ ఏంటంటే
ఫస్ట్ ఏం ఎవరికైనా గుర్తుందా? ఫస్ట్ దేని గురించి మాట్లాడుకున్నాం? వినయం. వినయం. థ్యాంక్ యూ. సెకండ్ సేవ. కరెక్ట్. సేవ. 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 మూడోది శ్రద్ధ. శ్రద్ధ మాతాజీ. శ్రద్ధ. శ్రద్ధ. ఈ 3 పాయింట్స్ మనం ఇప్పటిదాకా చూసినాం. వీలైతే నెక్స్ట్ వీక్ రసాయన మాతాజీ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా ఈ లాస్ట్ పాయింట్ ఒకటి తీసుకుంటూ మనం కంప్లీట్ చేసుకున్నాం. హరే కృష్ణ. సో మనం మండే కంప్లీట్ చేసుకుందాం. ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాట్లున్నా, ఏదైనా సరిగా చెప్పలేకపోయినా క్షమించండి. హరే కృష్ణ.